వాక్య భాగమే 1 యోహాను రాసిన పత్రికల్లో మొదటి పత్రిక, 2 పత్రిక, 3 పత్రికలు ఉన్నాయి. దాంట్లో మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవ స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా ఒకంత కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనల్ని బలహీనపరిచేటువంటి ప్రత్యేకమైనటువంటి పాపముల నిమిత్తము దేవుని యొక్క వాక్యములో నుండి ఈరోజు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడును మహా గొప్ప దేవుడు, మహోన్నతుడు మా తండ్రి, ఇదిగో ఈ సమయం ముందు మమ్మల్ని నువ్వెంతగానో ప్రేమించిన దేవుడివి. సమస్తమైనటువంటి బలహీనమైనటువంటి ప్రతి స్థానమును కూడా సరిచేసి మమ్మల్ని బలపరిచి నీ బిడ్డలుగా మేముంటు కొరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా దైవమా, నీ పాదముల చెంతకొచ్చి వేడుకుంటూ ఉన్నాం. ఒకసారి ఇదిగో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారికి ఏ మాటలు అవసరమో నాకు తెలియదు కాబట్టి నీవే వారితో మాట్లాడమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, సమ్మతి పుట్టించే ఆత్మను నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను. అలాగున్నే ఇదిగో నిలబడిన నేను అల్పును, బలహీనను, బలపరిచి నీ మాట నోటు ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్య భాగం చదవబడినటువంటి లేఖన భాగం మనందరికీ బాగా తెలిసినటువంటిదే. పాపము అనేటువంటి స్థానం, సిన్ అనేటువంటి స్థానం, ఆ 3 అక్షరాలది మనలోనికి మరి ఆదిలో నుండి అవ్వగారు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మనలోనికి సంప్రదించబడినటువంటి అంటే మనకి అనుగ్రహించబడినటువంటిదిగా, లేకపోతే మనకు లోనికి ప్రవేశించినటువంటిదిగా ఉన్నటువంటి స్థానాలని మనందరికీ బాగా తెలుసు. దేవ స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే మొట్టమొదట ఆ యొక్క ఆజ్ఞాతిక్రమము అనే దాని వలన మనకేమైందంటే మనలోనికి పాపము వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ పాపము అప్పటి నుండి ఆ యొక్క ఆది పితామహులైనటువంటి ఆ యొక్క సృష్టికి మొదట్లో ఉన్నటువంటి వారి నుండి ఆ పాపం అలాగా ప్రతి ఒక్క మనుషుడికి ఏమవుతూ వస్తుంది? సంక్రమించబడుచు వస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ, ఏది స్త్రీ పురుషుల సంకల్పం ద్వారా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పాపం యాడ్ అవుతూనే వస్తుంది. అది వేరే ఎవరు కూడా తీసివేయలేనటువంటి స్థానమై ఉన్నటువంటిది కూడా మనం ఎరిగినటువంటి వారమై ఉన్నాం. దేవ స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మరి ఈ యొక్క పాపము ఇష్టమైనటువంటి ప్రతి స్థానాన్ని కూడా మరి మనం ఒకసారి గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అదేంటి అయ్యారు తెలియకపోవడం ఏంటి? మాకందరికీ మేమేమన్నా పాపలం కాదని ఏమన్నా చెప్పారా ఏంటి అనేటువంటి స్థానం కాదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క స్థితిని, పాపం అనేటువంటి దాని యొక్క స్థితిని, ఎందుకంటే మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. దానిలో మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి పాపములను గురించినటువంటి స్థానంలో మనం మెలకువ కలిగి ఉంటే కనుక మనం తీసుకోబోయేటువంటి ఆ యొక్క శరీరాన్ని, రక్తమును గురించినటువంటి ఒక ఆలోచన కలిగిన వారముగా మనం ఉండడం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే కొన్ని విషయాలు జనరల్గా తెలిసినటువంటి స్థానంలో ఎవరికైనా కానీ మరి చేతికి ఏదన్నా మట్టి అంటింది అనుకోండి, అది కనపడుతూ ఉంటుంది. గబగబా వెళ్ళి ఏం చేస్తారు? కడుక్కుంటారు. అలాగే కాళ్ళకి ఏదైనా మట్టి అయినా కానీ, ఏదైనా కానీ, లేకపోతే వస్త్రాలకు ఏదన్నా అయినా కానీ వెంటనే ఉతుక్కుంటాం, వెంటనే కడుక్కుంటాం, వెంటనే శుభ్రపరచుకుంటాం.
ఇట్స్ ట్రూ, అందరూ తెలిసిందే. కానీ మనము కొన్ని విషయాల్లో అది తెలియనటువంటి వారంగా ఆత్మ సంబంధమైనటువంటి స్థానాల్లో మరి మనం తెలియక కొన్ని విషయాలను ఏం చేస్తామంటే మరి దాటేస్తూ ఉంటాము, కొన్ని విషయాల్ని పక్కన పెడుతూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క విషయాల్ని మనం పరీక్షించి పరిశీలించుకుని మనం జాగ్రత్త పడుతూ మరి వాటి నుండి బయటకు వచ్చి మనం దేవుని యొక్క శరీరంలో రక్తంలోను మనం పాలు పొందవలసిన వారమైనాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ విషయాల్లో మొదటిది, ఎందుకంటే ఇక్కడ పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు. ఆ అతిక్రమించేటువంటి స్థానము ఏమిటి, దేనివల్ల అంత గట్టిగా చెప్పబడినటువంటి మాట ఎందుకు చెప్పాడు దేవదేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలించవలసినటువంటి వారమై ఉన్నాం. దానిలో ఏమంటున్నాడయ్యా అంటే, మనము ఆ యొక్క 2వ వచనంలో చూసినట్లయితే, ఇది 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, దేవుని పిల్లలమై ఉన్నాం. అక్కడ ఆగండి. ఎందుకంటే ఆయన అంత గట్టిగా ఏది ఆజ్ఞాతిక్రమమే పాపం అని గట్టిగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనం ఎవరమై ఉన్నాం అంటే ఆయన పిల్లలమై ఉన్నాం. మనం ఆయన పిల్లలమై ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఖచ్చితముగా మనకు చెప్పేటువంటి ఆ యొక్క స్థానం ఆయనకుంది. ఏమంటే మన పిల్లలు తప్పు చేస్తున్నారంటే మనం చెప్పకుండా ఉంటామా? చెప్తామా లేదా? ఎవరైనా కానీ, ఏ చిన్న పిల్లలైనా కానీ, డస్ట్బిన్ మా బంగారం అయితే కనుక డస్ట్బిన్లో ఇవన్నీ ఇలాగా దానికి ఆటకాయ తను మొత్తం తీస్తూ ఉంటుంది. ఏం చెప్తాం? నో ఇట్ ఈస్ బ్యాడ్, యాకీ అని చెప్పి మనం ఈవెన్ చిన్నపిల్లలైనా ముట్టుకోనేమో దాన్ని చెప్తాం. 10 సార్లు చెప్తాం, 10 సార్లు చెప్తాం. ఇంకా వినకపోతే కనుక 2 ఇస్తాం కూడా. ఎందుకంటే ఆ యొక్క పని చేయకూడని పని చేస్తూ ఉన్నటువంటి స్థానాన్ని కరెక్ట్ చేయడానికి మానవ ప్రయత్నం మనం చేస్తాం. అందుకనే దేవదేవుడు ఏం చెప్పాడంటే, ఆజ్ఞను అతిక్రమించడం అనేటువంటి స్థానంకి వచ్చేప్పటికి అది పాపమే. ఎందుకనంటే మనమందరం కూడా ఆయన యొక్క పిల్లలమై ఉన్నాం కాబట్టి మనం ఆయన పిల్లలమైనటువంటి మన గురించి మాట్లాడుతూ ఏమంటున్నా అంటే, మీరు దేవుని పిల్లలై ఉన్నారు కనుక మనం ఇక ఏమవుదుమో అది మనకు ప్రత్యక్షపరచబడలేదు. మనం ఏమైపోతామో ఏమిటో, చనిపోయిన తర్వాత ఏమవుతామో, లేకపోతే కనుక ఎప్పుడు ఏమవుతామో, ఆయన రాకడొస్తే కనుక ఏమవుతామో ఏంటనేది ఏంటువంటిది ఒక ప్రత్యక్షత అనేటువంటిది లేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము ఎరుగుదము. అది మెయిన్. ఆయన యొక్క బాధ ఏమిటంటే, నీ గురించి నా గురించి ఆయన్ని మనం ఎదుర్కొనేప్పుడు ఆయన వస్తాడు. ఆయన కడపబోర శబ్దం వినబడినప్పుడు మనం అందరం కూడా ఆయన్ని ఎదుర్కొంటాం. ఆయన్ని ఎదుర్కొని ఆయన చూసినప్పుడు మనము ఆయన్ని ఎలా చూస్తాము అనేటువంటి స్థానం గురించినటువంటి విషయంలోనే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ఆయన్ని చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని. మనం ఆయన్ని పోలి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము కాబట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన్ని పోలి ఉండాలి అని అంటే గనక, మరి ఆయనను పోలి ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే, ఆయన పాపము లేనటువంటి వాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పాపము లేని వారముగా ఉండాలి. కాబట్టి మనం ఆయన్ని మనం చూడాలని అంటే గనక, పాపం చేసినటువంటి వాడు ఆయన్ని చూడలేడు. ఎందుకంటే కిందే ఆయన మాట్లాడుతూ ఆ యొక్క ఈ యోహాను గారు రాస్తూ ఉన్నటువంటి మాటలో ఆ పాపముల గురించినటువంటి స్థానము చాలా ఎక్కువగా మొదటి విషయంలో ఎక్కువగా కనపడుతుంది. ఇదిగో ఆ పాపం చేయవాడు, పాపం పుట్టినటువంటి వాడు ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఆయన యందు పాపమేమీనూ లేదు. ఆయన యందు నిలిచివాడు ఉన్నాడు, పాపము చేయడు. పాపం చేయువాడు ఆయన్ని చూడలేడు. ఆయన చూడలేడు. జాగ్రత్త గమనించండి. ఎందుకని దాని గురించి అంత క్లియర్గా రాయడానికి కారణం ఏమిటాయంటే,
నేను దేవుణ్ణి ఎదుర్కొనేటప్పుడు ఆ యొక్క పాపం అనేది మనలో ఉంటే గనక అది మనల్ని దేవుణ్ణి చూసేవారుగా, ఆయన యొక్క బిడ్డగా మనం ఉండేటువంటి స్థానాన్ని కోల్పోతాం. కాబట్టి దేవదేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మనల్ని ఇప్పుడు బ్రతికి ఉండగానే ఆ పాపం గురించినటువంటి స్థానంలో మనం దూరంగా ఉండవలసిన వారమైనామని, దాన్ని ఏ విధంగా ఏ రీతిగా మనం చేస్తున్నామో వాటి విషయాల్లో మనం ఎంత దూరంగా ఉంటే, ఎంత పవిత్రంగా మనల్ని మనం కాపాడుకుంటే అంత మంచిది అనేటువంటి విషయాన్ని దేవదేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి స్థానమై ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రముగా, అంతే. దాంట్లో వేరే లేదు మాట. ఎందుకంటే నువ్వు ఆయన పవిత్రుడు కాబట్టి నువ్వు కూడా ఎలా ఉండాలంట, మనం ఒక నిరీక్షణ ఉంది, ఆయన వస్తాడు మనం తీసుకువెళ్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ ఉంది. మన కొరకు ఒక ఆ స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు కాబట్టి మన కూడా అక్కడ తీసుకెళ్ళడానికి ఆయన వస్తాడనేటువంటి ఒక నిరీక్షణ ఉంది మనకి. ఆ నిరీక్షను బట్టి నువ్వేమవ్వాలి అంటే కుర్చీలో కూర్చుని నిద్రపోవాలి, మందిరానికి వచ్చి యేసు రక్తం జయం. మన నిరీక్షణ ఏమై ఉంది అని అంటే, దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనం దేవుని మాటను విని మనలో ఉన్నటువంటి, మనలో లోబడినటువంటి మన కొన్ని క్రియలు, లేకపోతే దేవునికి ఇష్టం లేనటువంటి ఆ యొక్క దుష్టుని యొక్క ప్రభావితమైనటువంటి ప్రతి స్థానాల్ని మనం ఏం చేసుకోవాలి అంటే శుభ్రపరుచుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి, విడిచిపెడతా ఉండాలి. మనలోనికి అవి దుమ్ము వలె రోడ్డు మీద వెళ్తా అంటే కనుక దుమ్ము మన మీద పడినట్లుగా ఏదో రీతిగా మనలోని ప్రవేశిస్తూ ఉంటాయి. ఆలోచనల ద్వారానేమి, తలంపుల ద్వారానేమి, లేకపోతే క్రియల ద్వారానేమి. మనం చేయకూడదు అనుకుంటానే మనం ఒక చోటుకు వెళ్ళి అక్కడ చేసినటువంటి దరిద్ర పనుల వల్లనేమే కానీ, చూసినటువంటి చూపుల వల్లనే కానీ ఏదో ఒక రీతిగా పాపం మనలోనికి ప్రవేశించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒక భక్తుడు చెప్తూ మాట్లాడుతుంటున్నాడు కదా, పాపము అనేటువంటి స్థానం మనిషిలోని ప్రవేశించడానికంట చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు కూడా మన శ్వేత గ్రంథులు అంటే చెమట వచ్చేటువంటి ఆ యొక్క హోల్స్ ఉంటాయి చూసారా, శరీరంలో చెమట బయటకు వచ్చేటువంటి ఆ యొక్క హోల్స్ ఎన్నైతే శరీరంలో ఉన్నాయో అన్ని రకాల రీతిగాను పాపం మనలో ప్రవేశించడానికి అవకాశం ఉందట. ఎవరికన్నా చెమట పట్టుకోకుండా ఎవరికన్నా ఉంటుందా? చెమట పట్టుకోకుండా ఎవరికే ఉండదు. అలాగే పాపం ఆ మనిషిలోకి ప్రవేశించుకోకుండా ఉండటానికి ఆ వ్యక్తికి, ఏ వ్యక్తికి కూడా అవకాశం లేనే లేదు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క భక్తుడు చాలా స్పష్టంగా చెబుతూ వచ్చాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండవలసిన వారమేనో, మనం ఎంత జాగ్రత్త పడుతూ ఉన్నటువంటి వారంగా ఉంటామో అంత జాగ్రత్తగాను వాడు నీలో ఉన్న బలహీనతను ఎతికి ఏం చేస్తాడు ఉంటాడంటే ఆ బలహీనత ద్వారా ప్రవేశించడానికి చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి సుమా. ఎందుకంటే దేవదేవుడు దాని గురించినటువంటి స్థానంలో అసలు 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మరి దాని గురించే కదా వచ్చినటువంటి ప్రాబ్లం. అక్కడంతా కూడా ఒకడు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుట కంటే బలులు అర్పించుట శ్రేష్టమైంది కానే కదా అంటున్నాడు. నువ్వు ఇవ్వాల్సింది ఏమిటంటే ఆయన యొక్క ఆజ్ఞని గైకొనడం అనేటువంటిది ఆయనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానంగా చెప్తూ వచ్చాడు. ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనము ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుకోకుండా మనం ఆయన వారముగా మనం ఉండడం అనేటువంటిది అసాధ్యము. ఎందుకనంటే ఆయన ఆజ్ఞను ఎప్పుడైతే గైకొనలేదో ఆటోమేటిక్గా మనలోకి ఏమవుతుంది అంటే పాపం ప్రవేశిస్తుంది. ఆ పాపం మనలో ప్రవేశించడం వల్ల మనం ఏమవుతున్నాం అంటే దేవుని బిడ్డలం కానీ వారం అయిపోతున్నాం. జాగ్రత్తగా మనం గమనించుకుందాం. ఎందుకనంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలిన వారమై మనం ఉండవలసినటువంటి వారమేనో. ఆయన పోలిన వారమై మనం ఉండాలంటే గనక మరి ఆయన యొక్క ఆత్మలో మనం జన్మించిన వారంగా మనం ఉండాలి. అందుకనే
రోమిల్ రాసినటువంటి మాటలు రోమిల్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన రక్తము చేత మనం కొనబడిన వారమై ఆయన యొక్క పోలికలో మనము మార్చబడినటువంటి వారంగా మనం ఉండాలంట. మనం ఆయన పోలికలోని మార్చబడినటువంటి వారంగా, ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడే ఈ పాపం నుండి మనకు విడుదల వస్తుందండి. ఎందుకంటే ప్రియమైన వారలారా, చాలా విషయాల్లో మనకు ఈ యొక్క పాపం అనేటువంటి స్థానం మనల్ని ఎంతగానో విభేదిస్తూ, అంటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అడ్డం పడుతూ ఉన్నటువంటి స్థానాలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడకపోవడానికి కారణమైనటువంటి స్థానాలు, మరి ఈ యొక్క పాపం యొక్క స్థానాలు చాలా మన యొక్క వాక్య గ్రంథంలో చాలా మందిని ఎగ్జాంపుల్గా కూడా ఇచ్చి మరి దేవదేవుడు ఉంచాడు. ఏమండి, ఎందుకని వారు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏమిటి అంటే, వారు దేవుని యొక్క మాటకు లోబడనని వారుగా ఉన్నారు, ప్రజలుగా ఉన్నారు. మరి ఆ యొక్క మాటల గురించి మొన్న మాట్లాడుతూ వచ్చాం. ఎందుకంటే ఆ యొక్క బబులోను చెరలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే, దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని మాట లేదు. ఇర్మియా గారు చెప్పినప్పుడు కూడా ఆయన రోడ్డుకు తిరిగి మరీ చెప్పాడు, కానీ వాళ్ళు వినలేదు. ఎజ్కేల్ గారు మాట్లాడినా కానీ ఆయన మొత్తం అంతా కూడా చాలా ప్రాక్టికల్గా చూపించాడు. ప్రాక్టికల్గా చూపించినా కానీ వాళ్ళు వినలేదు. జాగ్రత్త సుమా, దేవుని మాట చెప్పబడుతూ ఉన్నప్పుడు అది గనక నీవు విని ఆ ఆజ్ఞను నువ్వు గైకొనకపోయినట్లయితే గనక నీకు శ్రమ. అదే ఎందుకు శ్రమ వస్తుందంటే, ఆ ఆజ్ఞను నువ్వు వినకపోవడం వల్ల, ఆ మాటను నువ్వు విని అనుసరించి నడుచుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, పాపం దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుకోకుండా అడ్డగించబడడం వలన నీకు శ్రమ అవుతున్నది. గమనించాలి. దేవుని బిడ్డలమే దేవుని చేత కార్యాలను చూడాలనుకున్న వారమే, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి వాడే. కానీ ఎందుకు జరగట్లేదు ఏమిటి అని ఆలోచిస్తే కారణం ఒకటే, నీవు ఆయన మాటకు లోబడవలసినటువంటి ఒక స్థానంలో, ఒక విషయంలో నువ్వేమవుతున్నావు, లోబట్లా. నీ శరీరంలో ఉన్నటువంటి బద్ధకం నిన్ను లోబడినట్లా, నీకున్నటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క స్థితి ఏదైనా కానీ నీవు దాటి రావాల్సినటువంటి వ్యక్తిగా ఉంటే దాటి రాకోకుండా అక్కడే ఆగిపోతున్నావు. మనుషులను చూసి ఆగిపోతావు. కొన్ని విషయాల్లో దేవుని మందిరం రావడానికి, దేవుని మాట వినడానికి మనుషులను చూసి ఆగిపోవద్దు. లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళకి తోడు తీసుకొస్తేనే వస్తానని ఇలాంటి మాటలు చెప్పుకోవద్దు. దేవుని మాట నెరవేర్చడానికి, దేవుని సన్నిధి రావడానికి, దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి నువ్వు ఎప్పుడైతే ముందుకు వస్తావో, ఆ మాట ప్రకారం జీవించడానికి ఎప్పుడైతే ముందుకు వెళ్తావో, అప్పుడు పాపం ఏమవుతుందంటే నిన్ను విడిచి పరిగెడుతుంది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మొదటిది ఏమిటి అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. రెండో విషయంలో మనం చూసుకున్నట్లయితే దాంట్లోనే 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఎందుకంటే ఆ ఆజ్ఞను అతిక్రమించేటువంటి స్థానంలోనే ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మన పవిత్రతను మనం కాపాడుకుంటూ మనం ఏం చేయాలంట, మనం ముందుకి సాగవలసినటువంటి వారమే. ఆ ప్రకారం మనం పవిత్రతను కాపాడుకుంటేనే మనం ఆజ్ఞను పాటించినటువంటి వారమవుతున్నాం. అలాగే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. 15వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి రాయబడి ఉంది. కాగా మీరు విధేయులైన
పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. చాలండి. అంటే మనం పరిశుద్ధులై ఉండాలి అని అంటే గనక ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులై ఉండాలి. ఓకే, మనం పరిశుద్ధులై ఉండాలి అని అంటే గనక మనకేమి అడ్డం వస్తున్నాయంటే అక్కడ పూర్వపు ఆశలు, అంటే మనలో ఉన్నటువంటి ఆశలు ఏమవుతున్నాయంటే మనం పరిశుద్ధంగా ఉండకోకుండా ఉండటానికి రకరకాలైనటువంటి ఆశలు మనల్ని ఏం చేస్తున్నాయంటే ఆటంకపరుస్తున్నటువంటివి ఉన్నాయి. నేనేం ప్రత్యేకంగా చెప్పట్లేదని దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాట చెబుతున్నా. మనలో ఉన్నటువంటి ఆశలు మనల్ని పరిశుద్ధంగా ఉండనీయటం లేదు. అక్కడ ఉన్న మాట దాని అర్థం అదేనా? ఏమండి, అంతేనా కదా? ఆశలు మనల్ని ఏం చేస్తున్నాయి? పరిశుద్ధంగా ఉండనీయటం లేదు. ఒక్కొక్కరికి ఏదో అంటారు చూసారా, మామూలు ఆశలు మామూలు కోరికలు ఉండవు. వాళ్ళు చేయలేనటువంటి, లేకపోతే కనుక వాళ్ళకి అందనటువంటి వాటికి పరుగులు తీసేటువంటి ఆశలు కలిగినటువంటి వారుగా ఉంటారు. దానివల్ల అనేక రకాలైనటువంటి అప్పులు చేస్తారు, అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, అనేక రకాలైనటువంటి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, అనేక రకాలైనటువంటి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పాపం మనుషులకు వచ్చేస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి స్థానం ఆ మనిషిలో ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే నీవు దేవుని మాటకు విధేయత చూపి మనలో ఉన్నటువంటి ఆశలు అనేటువంటి స్థానాన్ని మనం గనక దేవుని యొక్క మాట ప్రకారం ఆయన మాటను వింటూ వాటిని తొక్కిపెట్టినట్లయితే, కింద తొక్కిపెట్టినట్లయితే అప్పుడే మనం ఈ యొక్క ఆజ్ఞను నెరవేర్చగలుగుతాం. లేకపోతే కనుక ఆజ్ఞను ఏమాత్రం నెరవేర్చలేము. ఆయన ఆజ్ఞను నెరవేర్చేటువంటి వారు సంసోను ఉన్నాడండి. సంసోనే కానీ సొలొమోనే కానీ, సంసోను అదే పని చేశాడు, సొలొమోను అదే పని చేశాడు. వారిలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికను అనిసి పెట్టకపోవడం వలన వాళ్ళు ఏమయ్యారు? దేవుని యొక్క మాటను ధిక్కరించిన వారయ్యారు, దేవుని మాటను నెరవేర్చినటువంటి వారయ్యారు. ఆఖరికి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి వారుగా మనం చరిత్రలో చూస్తాం. దాని జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే దేవదేవుడు ఆ మాటను అంత ఖచ్చితంగా చెప్పడానికి గల కారణం, మనం అనుకుంటాం చాలా చాలా విషయాల్లో నేనేం ఆజ్ఞను మేరట్లేదు, నేనేం ఆజ్ఞను తప్పిపోవట్లేదు అని మనం అనుకుంటాం. కానీ మనం చేసేటువంటి ఈ యొక్క ప్రతి ఒక్క పనిలోనూ కూడా మనం ఎంతగానో పరీక్షించుకోవాల్సిన వారిని ఉన్నాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి వారమై ఉంటూ ఉండగా ప్రతి ఒక్క దాని యందును విధేయత చూపినటువంటి వారమై మన యొక్క ఆశలను మనము కంట్రోల్లో ఉంచుకున్నటువంటి వారం అయితేనే తప్ప ఆయన యొక్క ఆజ్ఞను మనం నెరవేర్చలేము. ఎవరో దేవుని స్తోత్రం చెప్పరే? హల్లెలూయా. మరి రెండో విషయం ఏమిటంటే మేలైన దానిని చేయకపోవుట పాపం. రెండోది ఏమిటి? మేలైన దానిని చేయకపోవడమే పాపం. అది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం దాన్ని స్పష్టంగా చూస్తాం. మేలైనది చేయనెరిగియో అంటే చెయ్యొచ్చు, చేయడం మంచిది అనేటువంటి విషయం మనకు తెలిసి కూడా చేయకోకుండా ఉండటం అనేటువంటిది కూడా పాపం. ఏంటండి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకి ఒక మంచి పని చేయడం మంచిది అని తెలిసి కూడా దాన్ని చేయకోకుండా ఉన్నాం అనుకోండి, అంటే మనం ఏ విధమైనటువంటి సహాయమే కానీ, లేకపోతే ఒక నోటి మాటే కానీ, దేన్నైనా కానీ, లేకపోతే కనుక చిన్న సహాయం ఏదైనా కానీ, ఒక లిఫ్ట్ ఇవ్వడమే కానీ, లేకపోతే ఒకరిని ఎక్కడి నుంచైనా ఎక్కడ తీసుకురావడమే కానీ,
ఏదైనా మనం చేయగలిగినటువంటిదే. అదేమిటది? చేయగలిగినటువంటిది అయి ఉండి కూడా నీవు చేయకపోవడం అనేటువంటిది పాపము అని చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు దేవదేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే చాలా విషయాల్లో మనం ఈ యొక్క స్థానాన్ని మర్చిపోయి లేదు అని చెప్పి మనం ఈజీగా పక్కన పెట్టేస్తాం. ఎందుకు వచ్చిన గొడవలే నేను లేనిపోయిన బాధలన్నీ పెట్టుకోవడం ఎందుకు, డబ్బు ఇచ్చి చేదయింది, మళ్ళీ ఏమో డబ్బు ఇచ్చి పోటాడు పెట్టుకుంది, లేకపోతే సహాయం చేసి బాధపడాలి ఎందుకులే అని చెప్పి చాలామంది సహాయం చేయడానికి సైతం కూడా మనం పక్కకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది సహాయం చేయడానికి చాలామంది సహకరిస్తారు, కానీ కొంతమంది అయితే వాడు ఏమైపోయినా కానీ వీడు ఏం పట్టించుకోడు, వాడికి సంబంధం లేనట్టుగా వీడు వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. అది ఇంట్లో వాళ్ళకు కూడా కొంతమంది అయితే కనుక ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నా కానీ వీళ్ళకి పట్టదు, ఏమీ పట్టదు. వీళ్ళ పని వీళ్ళే చేసుకుంటారు. వీళ్ళకి ఏదన్నా కనుక కష్టం కొంచెం వేడి తగిలితే, వీళ్ళకి బాధ కలిగితే అప్పుడు ఏంటి మీరు ఎవరు పట్టించుకోరేంటి నా గురించి అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రబుద్ధులు. వాళ్ళు ఎవరి కష్టాన్ని పట్టించుకోరు, వాళ్ళకి మాత్రం ఏదైనా బాధ వస్తే మాత్రం మిగిలిన పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే మాత్రం వాళ్ళందరినీ మొత్తం ఎండేసేస్తారు. ఇటువంటి కొన్ని బుద్ధులు కలిగినటువంటి వారు, అది పాపమని ఖచ్చితంగా చెప్పబడుతున్నటువంటి స్థానం. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. లూకాసు వార్త 12వ అధ్యాయం 47-48 వచనాల్లో ఆయన స్పష్టతనిస్తూ ఉన్నాడు. అక్కడ యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక తన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చాలండి, ఒక్క మాట ఆగండి అక్కడ. అంటే మనం యజమానుడు ఎవరైనా గనక మనకు ఒక పని అప్పచెప్తే ఆ పని చేయకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేసుకుంటూ పోయామనుకోండి, ఏమవుద్ది? వాళ్ళకి దెబ్బలే తగులుతాయి. అంటే ఏంటి? నష్టమే కలుగుతుంది. ఒక మేనేజర్ వచ్చి మనకు ఒక వర్క్ అప్పచెప్పాడు అనుకోండి, ఆ వర్క్ మనం చేయకోకుండా ఏదో మనకి ఇష్టం వచ్చినటువంటి పని మనం చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఒకసారి అప్పచెప్తాడు, రెండోసారి చూస్తాడు, మూడోసారి చెప్తాడు, బాబు నువ్వు వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చిన పని చేసుకో, మాకు నువ్వు పని చేయమని చెబుతారు. ఎప్పుడైనా యజమానుడు అయినటువంటి వాడు అప్పగించినటువంటి పనిని మనం చేయకపోవడం అనేటువంటిది కూడా ఏముంటుందంటే పాపమే. అలాగే దేవాదేవుడైనటువంటి యేసు ప్రభువు మనకు అప్పగించినటువంటి పని ఏమిటయ్యా అంటే, నువ్వు రక్షణ పొందడమే కాదు, అనేకులను రక్షణలోకి నడిపించడం అనేటువంటిది ఆయన నీకు నాకు అప్పగించినటువంటి పని. దాని విషయంలోకి వచ్చేప్పటికి మనం ఆ పని చేయకోకుండా, ఆయన పని చేయకుండా మనం ఇష్టం వచ్చినటువంటి వారంగా మన పనులు చేసుకుంటూ పోతూ ఉంటే, 1కి 4 పనులు చేసుకుంటూ పోతూ ఉంటే, 1కి 10 పనులు చేసుకుంటూ పోతాం. ఏ సమయం ఉండదు. ఆఖరికి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే పని ఉండదు. ఆ యొక్క మార్పు నొందనటువంటి భర్త గురించి కన్నీరు ఖర్చేటువంటి పని ఉండదు. లేకపోతే ఉపవాసం ఉండి ఆయన కొరకు ప్రార్థన చేసేటువంటి పని ఉండదు. ఏం పనులు ఎక్కువైపోతాయంటే మన ఇష్టానుసారమైనటువంటి మన పనులు ఎక్కువైపోతున్నాయి. ఏమవుతున్నామంటే ఆయన పనిని మనం ఇక్కడ చేస్తూ ఉన్నటువంటి వారంగా మనం లేము. అది పాపము. తర్వాత చదవండి ఇంకో మాట కూడా, 48. తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. అది మనం ఎప్పుడైనా అంతే కదా, ఎవరికైతే ఎక్కువ ఇస్తామో వాళ్ళనే ఎక్కువ అడుగుతాం. లేకపోతే ఎవరికైతే తక్కువ ఇచ్చామో వాళ్ళనే తక్కువ అడుగుతాం, తీసుకుంటాం. అలాగే మన విషయంలో కూడా ఎవరైతే ఎక్కువ సార్లు ఆయన మాట విననొల్లనటువంటి వారు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ దెబ్బలు. ఎవరైతే దేవుని యొక్క మాటను తక్కువ సార్లు వినకోకుండా ఉన్నటువంటి వారు ఉంటారో వాళ్ళకి ఏంటంటే తక్కువ దెబ్బలు. అక్కడ ఉన్నటువంటి మాట, దాని అర్థం చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క మాట, ఆయన మాటను వినడం అనేటువంటి విషయంలో మనం చేయగలిగి ఉండి కూడా ఆ పనిని మనం చేయకపోవడం అనేటువంటిది ఆయన దృష్టిలో ఏమై ఉంది?
పాపమైంది. నువ్వు రాగలవు దేవుని సన్నిధికి, రాకోకుండా బెడ్డెక్కి పడుకున్నావు అని అంటే కనుక చేయగలిగి ఉండి కూడా చేయలేని పనే కదా అది. జాగ్రత్త సుమా. దేవుడు నీకు వాహనాలను ఇచ్చాడు, దేవుడు నీకు ఒక మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు మంచి స్థితిని ఇచ్చాడు, దేవుడు నీకు మంచి స్థానాన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చినా కానీ నువ్వు మాత్రం దేవుని సన్నిధికి మాత్రం రావు. కారణం ఏమిటో అది పాపమని దేవుని మాట చాలా చక్కగా హెచ్చరిస్తోంది. జాగ్రత్త సుమా. అటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే గనక నీ యొక్క ఆలోచన ప్రవర్తనని స్థానాల్ని నువ్వు మార్చుకుని ఒక నిబంధనకు రా ఆయనతో. అయ్యా నిజమే, నేను ఇలాగా చెయ్యగలిగి ఉండి కూడా చేయలేకపోతున్నానయ్యా, కాబట్టి దయతో నన్ను క్షమించు ప్రభువా, ఇక మీదట నేను చేస్తాను ప్రభువా, నేను ఉంటాను ప్రభువా, నేను నడుచుకుంటాను ప్రభువా అని చెప్పి ఒక నిబంధన తీసుకుంటే అది దేవుడు ఎంతో మెచ్చుతాడు. ఆయన బలలో పాల్గొనటానికి నీకెంతో చక్కని అవకాశాన్ని ఆయన కలుగు చేస్తాడు. 2 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. అనుభవపూర్వకముగా తెలుసుకుని, నీతి మార్గమును వారు అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. చూసారు, ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. మేలు చేసే దానికంటే మేలు చేయకపోయేటువంటి వానికి ఆ యొక్క పాపము, మేలైన దాన్ని చేయకపోవుట పాపము అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, నీకు ఒక విషయం గురించి నీకు తెలుసు, ఆ విషయం గురించి నీకు తెలిసినప్పుడు నువ్వు చేయకపోవడం అనేటువంటిది అక్కడ పాపముగా ఎంచుతున్నాడు. నువ్వు అది నిజంగా నీకు తెలియదు అనుకో, దాని గురించినటువంటి విషయం ఏ విధంగానూ ప్రాబ్లం లేనే లేదు. కానీ తెలిసినప్పుడు మాత్రం మనం చేయకపోతేనే అది పాపం. చాలా జాగ్రత్తగా గమనించండి సుమా. మనం విషయాల్లో మనం తెలిసి కూడా చాలా చాలా తప్పులు చేస్తాం. అన్నిటికీ మనం చాలా దూరం వెళ్తాం, కానీ క్రమానికి దేవుని సన్నిధికి రాం. మేలే, మనకు కావాలి మేలు, కానీ మనం చెయ్యం. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనకు ఎరిగి ఉండి మనకు తెలుసు, కానీ మనం ఆ సమయానికి దేవుని సన్నిధికి మెట్లు దిగిరాం. మన ప్రతి అవసరానికి మనం ఎంతో దూరం వెళ్తాం వస్తాం, కానీ మనకు మేలని తెలిసి కూడా రాకుండా ఆగిపోయేటువంటి స్థానం. కాబట్టి మేలైన దాన్ని ఎరిగి ఉండి కూడా మనం చేయకోకుండా ఉంటాం అనేటువంటిది పాపం అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించండి. 3వది ఏమిటి అంటే, నీతికి సంబంధించిన దాన్ని కాక మరి వేరే దాన్ని చేసేది అది పాపము అని దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా తెలియపరుస్తుంది. 1 యోహాను రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 17వ వచనం. నేను నా మాటను ఈ 3వ మాటతో ముగిస్తాను. అమ్మా అది చదవాలి. 18వ వచనం, 17వ వచనం దగ్గర 18వ వచనం చదవనా. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయుడు అని ఎరుగుదుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కని మాట, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టడం ఎలాగా? ఏమండి, దేవుని మూలంగా పుట్టడం అంటే బాప్తిసం తీసుకోవడం. ఇంకా అంటే బాప్తిసం తీసుకుంటే దేవుని మూలంగా పుట్టినట్టేనా? నెలలో ముంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకుంటే దేవుని మూలంగా పుట్టినట్టేనా? అంతేనా? ఇంకా ఎలాగా? ఎలా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం అవుతాం?
శరీరం చెప్పండి, ఏం కాదు. ఎందుకంటే మనం ఎరిగి ఉన్నటువంటి భాషలో మనం దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. నేనేదో చెప్తుంటే వెళ్తున్నాను అనేటువంటి స్థానం కాదు. ఎందుకంటే మన యొక్క భావాల్లో దేవుని మూలంగా పుట్టడం అంటే ఏమిటి అసలు? శరీర సంబంధమైనటువంటి వాటిలో చనిపోయి ఆత్మ సంబంధమైనటువంటి వాటిలో బ్రతకడం. ఓకే, శరీర సంబంధమైనటువంటి ప్రతి ఒక్క మరి స్థానంలోనూ కూడా, మరి ప్రతి ఒక్క క్రియల్లోనూ కూడా, ప్రతి ఒక్క అలవాట్లో కూడా, ప్రతి ఒక్క ప్రవర్తనలోనూ, వాటన్నిటిలోనూ మనం చచ్చిన వారమై ఆత్మ సంబంధమైనటువంటి వాటిలో మనం బ్రతికినటువంటి వారంగా జీవించేటువంటి స్థానం మంచిది. వెరీ గుడ్. 1 యోహాను పత్రిక రాస్తూ పక్కనే 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట చెప్తున్నాడు చూడండి. ఏమండి? దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక. ఏంటి? ఏం నిలుస్తుందంటండి? ఆయన బీజము నిలుచును గనుక. ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఆయన బీజము నిలుచును గనుక. ఆయన బీజం అనేటువంటి స్థానం చూసినట్లయితే దేనికి ఆయన బీజము అనేటువంటిది ఎక్కడి నుండి వచ్చింది? ఏమిటో ఆయన బీజము? ఆయన బీజం ఏమిటి? ఏమై ఉంది? ఆయన శరీరం అండి. దేవుని యొక్క వాక్యం. ఆయన వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో వాడు ఏం చేయడు అంటే పాపం చేయడు. అదే మాటలు కిందకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతూనే ఆ మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము జాలడు. దీనిని తర్వాత మాట్లాడుతూ దేవుని మూలంగా పైన మాట్లాడుతూ ఉన్నాడంటే గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దాంట్లో అసలు ముందేమో చేయడు అని అన్నాడు. ఏంటి? దేవుని యొక్క వాక్యము ఆ వ్యక్తిలో ఉంటుంది కాబట్టి పాపం చేయడు. కానీ 2 మాటలు మనకొకసారి చెప్తూ ఉండంటే ఆయనలో దేవుని మూలముగా పుట్టినవాడు కాబట్టి పాపము జాలడు. దాంట్లో చేయడు, జాలడు. ఎప్పుడు అంటే ఆ వ్యక్తిలో దేవుని జీవం ఉన్నప్పుడు. రెండోది ఏమిటంటే ఆ వ్యక్తి దేవుని మూలముగా పుట్టిన వాడైనప్పుడు ఆ వ్యక్తి అన్నడు కూడా పాపం జోలికి వెళ్ళడు. అందుకనే ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు అంటాడు యాకోబు గారు. ప్రతి ఒక్క విషయంలోనూ మనం జాగ్రత్తగా గమనిస్తే మనలో ఇప్పుడు ఏమి ఉండాలి, ఈ పాపానికి మనం దూరంగా ఉండాలంటే ఏమి కలిగినటువంటి వారంగా ఉండాలి అంటే దేవుని యొక్క బీజాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఆయన యొక్క వాక్కును అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. ఆయన యొక్క రూపంలోనికి మనం మార్చబడినటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన రూపంలోనికి మనం మార్చబడాలంటే ఎలా మార్చబడతాం? ఏమండి? పెద్ద నిలువుటంగి ఒకటి వేసుకుని మొగోళ్ళు అయితే కనుక పెద్ద గడ్డాలు పెంచుకుని ఆయన రూపంలోకి మార్చబడ్డామా? మరి ఎలాగా ఆయన రూపంలోకి ఎలా మార్చబడతాం? ఏమండి? ఒక మాటలో చెప్పాలంటే గనక ఆయన యొక్క గుణగణ లక్షణాలని మనము మన యొక్క ప్రవర్తనలోను, మన యొక్క క్రియల్లోను, మన యొక్క మాటల్లోనూ మనం చూపగలిగినటువంటి వారముగా మనం ఉన్నప్పుడే ఆయన యొక్క రూపంలోనికి మనం మార్చబడిన వారం అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక వివాహితులైనటువంటి వారు వారి యొక్క రూపంలో ఉన్నటువంటి ఒక బిడ్డని వారు జన్మనివ్వాలంటే ఒక 9 నెలల్లో గర్భం దాల్చి ఆ యొక్క 9 నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండి, ఏమండి, ఆ తర్వాత 10 నెలల్లో ఒక చక్కని ఒక రూపాన్ని, ఏమండి అంటారా లేదా? ఉంటారు లేదా? మరి మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో మనం ఆయన రూపంలోనికి మనం మార్చబడ్డామా? మనలో ఆయన యొక్క రూపం చూడగలిగినటువంటి స్థానం మరి కనపడుతుందా? మన మాటల్లో ఆయన యొక్క రూపం ఉందా? మన యొక్క మాటల్లో ఆయన యొక్క క్రియలు కనపడుతున్నాయా? మన యొక్క ఆలోచనలో, మన తలంపుల్లో
ఆయన పోలినటువంటి ఆ యొక్క సాత్వికంతోనూ ఆ యొక్క మృదువైనటువంటి స్వభావంతోనూ మనం ఉండేటువంటి స్థానాలు మనలో కనపడుతున్నాయా? ఇవి మనలో లేకపోవడం వలన ఏమవుతుందంటే పాపం మనలోనికి వస్తుంది. ఆ పాపానికి మనం దూరంగా ఉండాలంటే గనక మనము ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన చెప్పినట్లుగా ఆజ్ఞను అతిక్రమించక మనం పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారముగా మనం ఉండాలి. మేలైనది మనం చేసేవారముగా మనం ఉండాలి. అలాగే నీతి సంబంధమైనది కాక వేరొకటి ఏది కూడా మనం చేయక ఉండాలి. అదే అంటే ఏంటంటే నీతి సంబంధమైనది చేసేటువంటి వారు అనేటువంటి స్థానం ఏమిటంటే దేవుని యొక్క మూలముగా పుట్టిన వారే ఉండాలి. దేవుని యొక్క బీజము వారిలో ఉన్నటువంటి వారుగా ఉండాలి. దాంట్లో 8వ వచనం ఆఖరి చదివి మనం ముగించుకుందాం. చూడండి. పాపము చేయువాడు అపవాది సంబంధి. అది అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అందుకని దేవుని మూలంగా పుట్టినవాడు ప్రతి వాడును ఆయన బీజం కలిగినటువంటి వాడు. కాబట్టి మనం అపవాది బీజం కలిగినటువంటి వాళ్ళం అయితే మనం ఏం చేస్తున్నాం? మనం పాపం చేస్తాము. కాబట్టి ఆయన మనలో ఉన్నాడు. కాబట్టి మనం ఆ యొక్క ప్రతి ఒక్క స్థానంలోనూ కూడా మనం అపవాది సంబంధం కాదని చెప్పడానికి మనం ఎప్పుడు కూడా జాగ్రత్త పడి మనం ఉండవలసిన వారమై ఉన్నాం. అలాగే ఈ యొక్క 1 యోహాను 2వ అధ్యాయం 29వ వచనం చూడండి. నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. మనం దేవుని ద్వారా పుట్టిన వారము అని అంటానికి ఇక్కడ మాటలో ఆయన చాలా స్పష్టం చేస్తున్నాడు. ఆయన నీతిని ఎరిగి మనము జన్మించిన వారం. నీతిని జరిగించుచు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టినవాడు. నీతిని జరిగించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడం. అందుకంటే వేరే ఒక మాటలేమి కూడా ఎక్కువ మాటలేమి లేవు. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా ఆయన అంటున్నాడు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగునే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుంటాం. అంటే దేని వలన మనం దేవుని బీజము మనలో ఉంది, లేకపోతే దేవుడు మనలో ఉన్నాడు, దేవుని యొక్క మాట మనలో ఉంది అంటానికి మనం ఏముండాలి మనలో అని చెబుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు దేవుని ఆయన వాక్యము ఎవడు గైకొంటాడు, దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఎవరు ఉంటాడో ఆ వ్యక్తి ఆయన బీజమై ఉంటాడు. ఆయన బీజమై ఉన్నటువంటి వాడు ఆయన ఎందు నిలిచి ఉన్నవాడుగా ఉంటాడు. అప్పుడే ఆ వ్యక్తి పాపము చేయకోకుండా ఉండగలుగుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఎక్కడి వరకు వచ్చే ఉంటారు? ఎక్కడి దాకా ఉన్నాం? ఆయనలో ఏ స్థానంలో ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? పాపం యొక్క ఏలుబడి మనలో ఎంతవరకు ఉంటుందంటారు? ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ప్రతి ఒక్క దాని విషయంలోనూ కూడా మనము దేవునికి ఇష్టలైనటువంటి వారంగా మనం జీవిస్తూ మనం పరిశుద్ధపరుచుకుంటూ మేలైనది చేయగలిగి ఉండి కూడా చేయక ఉండుట పాపం అన్నాడు. కాబట్టి మనకు తెలిసినటువంటి దాని ప్రకారం మనం చక్కగా క్రమాల్లోనూ చక్కగా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనం క్రమంగా పాల్గొంటూ ఉండేటువంటి స్థానాల్లో మనం ఆ పాపానికి దూరంగా ఉండవలసిన వారంగా మనం ఉన్నామనేటువంటి విషయాన్ని దేవుడు స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ అటువంటి ఏ ఆజ్ఞాతిక్రమమైన స్థానం ఉన్నా కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుణ్ణి అడిగినట్లయితే, ఒక నిబంధనతో ఆయన ముందు నిలబడినట్లయితే గనక నువ్వు తప్పక ఆయన నిన్ను క్షమించి ఆయనకు శరీరంలోను రక్తంలోను పాలు పొందేలాగా ఆయన చేసేవాడైనాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన శరీరమును ఆయన రక్తమును మనం తీసుకుంటున్నాం కాబట్టి మనం ఆయన యొక్క స్వరూప్యములోనికి మనము
మార్చబడుచున్నటువంటి వారమైనా, ఇదిగో ఆయన యొక్క నిత్య జీవంలోనికి మనం చేర్చబడ్డానికి అది నాంది అయి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అది మనలో ఆ రీతిగా పని చేయాలంటే మొట్టమొదట మనలో ఏముండకూడదంటే పాపము, దాని యొక్క ఆలోచనలు, దాని క్రియలు, దాని యొక్క తలంపులు మనలో ఉండకూడదు. అప్పుడే దేవుని యొక్క శరీరము, రక్తము నీలో ఆయన చెప్పినట్లుగా అది దాని యొక్క క్రియను కొనసాగిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్తగా గమనించు. మరి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆయన యొక్క సన్నిధిలో నేను మరి ఆయనకి ఎంత దూరంగా ఉన్నామో, ఎటువంటి ఆలోచనలతో మనం మరి కొట్టుమిట్లాడుతున్న వారమైనామో, లేకపోతే పాపానికి మనం ఎంత దూరంగా ఉండి పరిశుద్ధంగా ఎంత చక్కగా జీవిస్తున్నటువంటి వారంగా ఉన్నామో మనం పరిశీలించుకుందాం. మీ యొక్క మరి ఆ బైబిల్ అన్ని